హాయ్ అండి. నమస్తే. ఈరోజైతే మనం అల్లం పులుసు తయారీ చేసుకుంటున్నామండి. ఈ శీతాకాలంలో తప్పకుండా చేసుకోవాల్సిన రెసిపీ అండి ఇది. మనకి గొంతుకులో ఎన్నో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా! అవన్నిటికి మంచి మార్గం ఈ అల్లం పులుసు. ఈ మాత్రం అల్లం తీసుకోండి. 2 పసుపు కొమ్ములు వేసుకోండి లేదా పౌడర్ వేసుకోవచ్చు. 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 వెల్లుల్లి పూర్తిగా వేసేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత కొంచెం వాము వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది చాలా మెత్తగా అయ్యేటట్లుగా చూడాలి. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ముద్దగా ఉండేటట్లుగా చూడండి. గరుకుగా ఉంటే మనకి తినేటప్పుడు తగులుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మెత్తని పేస్ట్ చేసుకోండి. చూసారు కదా! ఇక్కడ చూపిస్తున్న విధంగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. కళాయిలో ఈ మాత్రం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. 1 వెల్లుల్లి పూర్తిగా పై పొట్టు తీసి వేసేసుకోండి. ఇది వేసిన తర్వాత 1 అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఈ జీలకర్ర వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసాం కదండి, అది వేసేయండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. ఇది ఒక 5 నిమిషాలు పడుతుంది. ఈ చలికాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా జలుబు, దగ్గు ఇవి 2 తప్పకుండా వస్తూ ఉంటాయి ఏదో ఒక టైంలో. అలాంటి టైంలో ఈ పులుసు తప్పనిసరిగా చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. రుచి సూపర్గా ఉంటుంది. ఇది బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు వేగిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకోండి. నేను ఇది గ్రైండ్ చేసినప్పుడు తీసుకున్న వాటర్ని కొంచెం వేసాను. మళ్ళీ మామూలు వాటర్ వేసుకున్నాను. ఒక 3/4 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పేస్ట్ ఉడకడానికి మాత్రమే. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుపు తీసి వేసుకుంటే సరిపోతుంది. తగినంత ఉప్పు వేసుకోండి. పులుపు లైట్గానే ఉండాలి, మరీ ఎక్కువగా ఉండకూడదు. నేను ఇక్కడ చూపిస్తున్నంత మాత్రమే వేసుకోండి, సరిపోతుంది. ఇది వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఇలా తయారైంది. చూసారు కదా! ఇలా చిక్కగా అయ్యేటప్పటికి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. దీనికి సైడ్‌ని ఒక ఫ్రై ఉంటే చాలా బాగుంటుంది. సూపర్‌గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.